అలిపిరిలో 5 స్టార్ హోటల్ నిర్మాణానికి వ్యతిరేకంగా హిందూ సంఘాల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు ముంతాజ్ హోటల్ నిర్మాణం నిలుపుదల చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 35 ఎకరాల స్థలం ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని సీఎం తెలిపారు. శ్రీవారి ఆలయం ముందు స్వామీజీలు, హిందూ సంఘాలు ధర్నాతో హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎం సానుకూలంగా స్పందించారు. ఏడుకొండలవాడి పాదాల చెంత 5 స్టార్ హోటల్ వివాదంపై మా ప్రతినిధి తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. తిరుపతిలో దాదాపు 10 ఏళ్ల హిందూ సంఘాల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు తిరుపతిలో ఏదైతే అలిపిరి సమీపంలో ముంతాజ్ హోటల్కు కేటాయించిన దాదాపు 30 ఎకరాల భూమిని రద్దు చేస్తూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ప్రకటించారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం నేను తిరుపతిలోని అలిపిరి దగ్గర ఉన్నాను. పరమ పవిత్రమైన ఈ 7 కొండల ఆనుకునే ఉన్న ఈ 30 ఎకరాల భూమి అంటే దాదాపు దీని విలువ 1000 కోట్ల నుంచి దాదాపు 1200 కోట్లు పైనే ఉంటుందని కూడా ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ విలువ ప్రకారం అయితే తెలుస్తోంది. ఇంత ఖరీదైన భూమిని దాదాపు 10 ఏళ్ల క్రితం దేవలోక్ పేరుతో ఒక ప్రైవేటు సంస్థకు సంబంధించి కూడా వాళ్ళు ఒక నిర్మాణాలు హోటళ్ళు చేపట్టడానికి అప్పట్లో కట్టబెట్టడం జరిగింది. అప్పట్లోనే దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి కూడా హిందూ సంఘాల నాయకులు ఈ పరమ పవిత్రమైన ఈ స్థలాన్ని టీటీడీకి ఏదైతే పర్యాటక శాఖ ఆధీనంలో ఉన్న ఈ స్థలాన్ని తిరిగి వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత కాలంలో దాదాపు గత ప్రభుత్వ హయాంలో దీన్ని ఆ తర్వాత ట్రిడెంట్ సంస్థకు సంబంధించి కూడా ముంతాజ్ హోటల్ ఒకటి నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో 20 ఎకరాల మేరకు ఈ మొత్తం 35 ఎకరాల భూమిలో 20 ఎకరాల మేర 5 స్టార్ హోటల్ నిర్మించాలని చెప్పి ప్రతిపాదన చేశారు. అయితే దీనిపైన మళ్ళీ కూడా హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. ఎందుకంటే స్వామివారి ఇక్కడ మనం చూస్తే స్వామివారి గోపురం అలిపిరి 7 కొండల పాదాల దగ్గర ఏదైతే 5 స్టార్ హోటల్ మద్యం మాంసం విక్రయిస్తూ వాటితో ఉన్న హోటల్ను నిర్మించడం అపవిత్రం అని చెప్పి పెద్ద ఎత్తున సంఘాలు నిరసిస్తూ వస్తున్నాయి. అయితే ఏపీలో ప్రభుత్వం మారినప్పటికీ కూడా అదే విధానం కొనసాగటం, దానిపైన హోటల్ నిర్మాణానికి సంబంధించి ఒక జీవో ఒకటి విడుదల కావడంతో కూడా మరింతగా హిందూ సంఘాలకు సంబంధించి స్వామీజీలు కూడా పోరాటాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఎట్టకేలకు ప్రభుత్వం తగ్గి ఏదైతే గతంలో టీటీడీ ప్రతిపాదించినప్పుడు కూడా ప్రభుత్వం హోటల్కే కేటాయిస్తూ పేరు మాత్రం మారుస్తామంటూ కూడా కేటాయించినప్పటికీ కూడా మళ్ళీ హిందూ సంఘాలు నిరాహార దీక్షలు కానీ అలాగే ఏకంగా తిరుమలలో శ్రీవారి ఆలయం ముందే ఎప్పుడూ లేని విధంగా ధర్నా కూడా దిగడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. మొత్తం మీద ఈ మొత్తం 35 ఎకరాల భూమిని ప్రైవేటు సంస్థ నుంచి తిరిగి వెనక్కి తీసుకుంటామని చంద్రబాబు చేసిన ప్రకటన నేపథ్యంలో హిందూ సంఘాలంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద 35 ఎకరాల ఈ యొక్క విలువైన దాదాపు 1000 కోట్ల పైగా విలువైన ఈ భూమిని మొత్తం మీద ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో మళ్ళీ కూడా పర్యాటక శాఖ వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని మళ్ళీ గతంలో ఎవరైతే టీటీడీ అప్పగించిందో మళ్ళీ టీటీడీకి కేటాయించి భక్తులకు వసతి సముదాయం కానీ గోశాల కానీ ఇతరత్ర ధార్మిక కార్యకలాపాలకు వినియోగించాలని చెప్పి కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఈరోజు తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం తిరుమలలో ఏదైతే ముంతాజ్ హోటల్ కేటాయించిన ఈ యొక్క స్థలం దగ్గర తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.